అర్జున్, మీరు సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా అనిత థ్యాంక్స్. అనిత ఈ అర్జున్ని నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయడు. అది సరే, వాళ్ళ దగ్గరికి నిన్ను ఎవరు తీసుకొచ్చారు? ఆ సత్య ధర్మగాళ్ళు మొత్తం అందించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగా, అది సరే అనిత. నా కలల రాణి ఎవరని నువ్వు అడిగేవు కదూ? అవును, అడిగాను. ఆ యువరాణి పేరు చెప్తానని ఊరిస్తున్నావే కానీ చెప్పటం లేదుగా. అనిత, నయాగార జలపాతంలో అందమైన ఆమె కళ్ళు, దొండ పండు లాంటి ఆ పెదవులు, కలువ రేకు లాంటి ఆ కళ్ళు, చెయ్యి వేస్తే మాసిపోయే ఆమె అందం నా చేతులకు వేశాయి సంకెళ్ళు. నిండా తొలి ప్రేమలో మునిగిపోయినట్లున్నారు. అవుననిత, ఆమెకు నా హృదయంలో ప్రేమ మందిరాన్ని నిర్మించి ప్రేమాభిషేకం చేయాలన్నదే నా ఆశ. ఆమె అవునంటే ఈ లోకంలో నాకంటే లక్కీ బాయ్ ఎవరు ఉండరు. అర్జున్, అది సరే, ఇదంతా ఆమెకి నీ మనసులోని మాట చెప్పావా? చెప్పలేదు. ఇంకా ఎదురు చూస్తూనే ఉంటే ఆమె ఈలోపు ఎవరన్నా ప్రేమిస్తే? అనిత, అది విని తట్టుకునే ధైర్యం ఈ చిన్ని గుండెకు లేదనిత. ఏమో బాబు, నేను మాత్రం నా చరణ్ని విడిచి అసలు ఉండలేను. నా చరణ్ నామం లేదే నేను అసలు బ్రతకలేను. అనిత, ఏంటి నువ్వు అనేది? అవును నిజమా? అవును, నేను చరణ్ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అనిత, ఏమిటి నువ్వు చెప్పేది? ఆ చరణ్ని ప్రేమిస్తున్నావా? అవును, నువ్వే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. సరే, మళ్ళీ కలిసినప్పుడు మిగతా వివరాలు చెప్తాను. వస్తాను. నమస్తే మిత్రమా. స్వాగతం మహేంద్ర, స్వాగతం. మల్లనా, నన్ను రమ్మని కబురు చేసావంట? అవును మల్లన్న, నా వ్యాపారానికి అడుగడుగునా అడ్డు తగులుతున్నాడు ఆ ముగ్గురు కుర్ర కుక్కలు. ఒకడు శరణ్, మరొకడు అర్జున్, వీళ్ళిద్దరికి తోడు ఆ ఎస్పి పరశురాం గౌడ్ ఒకడు. మల్లనా, నీకే కాదు, వాళ్ళు ఆ చరణంగాడు ఆ అర్జున్ వాడు వల్ల 25 కోట్ల నష్టం. మన ఉమ్మడి శత్రుల్ని నిలువుగా నరికేద్దాం. మహేంద్ర, నా వ్యాపారానికి అడుగడుగున అడ్డు తగులుతున్నా ఆ బద్మాష్గాడని ఎలాగైనా కైలాసానికి పంపాలి. ఆ పరశురాం గాడి వల్ల నాకు 20 లక్షలు లాసు వచ్చింది. మల్లనా, బీహార్ నుండి బొంబాయి వరకు ఈ మహేంద్ర పేరు చెబితే రౌడీ సామ్రాట్ సైతం సలాం చేస్తారు. ఆఫ్టర్ ఆ పిల్ల కొంకులు మనకు పెద్ద లెక్కేమీ కాదు. ఎలాగైనా మన మిత్రుడు శివారెడ్డిని గెలిపించి వాణ్ణి హోం మంత్రిని చేపిస్తే ఇక మన స్టేట్ లోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మనమే మకుటమలేని మహారాజులమవుతాం. మల్లనా, మన శివారెడ్డి పోటీగా శరణనే కుర్ర కుంక నిలబడ్డాడని తెలిసింది. వాణ్ణి ఎలాగైనా ఓడించి శివారెడ్డిని గెలిపించే బాధ్యత అందే.
డేంజర్కే డేంజర్ లాంటి వాడు మహేంద్ర నీవు. ఎలాంటి కఠినమైన సమస్యనైనా క్షణంలో తీర్చగల మేధావి నువ్వు. మల్లనా మనల్ని పట్టుకోవడానికి పోలీసులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు శివారెడ్డి ఎక్కడికక్కడే ఆపేస్తున్నాడు. మహేంద్ర, మనిషి పుట్టడం సావడం సహజమే. అలాగని మనం ఎవ్వరికి భయపడకూడదు. మృత్యువు సైతం మనల్ని చూస్తే ముచ్చమట్లు పట్టాలి. అది మనల్ని పేరు వింటే మృత్యువు భయపడి పారిపోవాలి. మల్లనా మారణ హోమం సృష్టిస్తాం. మన వాళ్ళు ఎంతమైనా సావని, పోలీసులు ఎంతమందిని చచ్చిపోయినా మనకు అనవసరం. మనకు కావాల్సింది మనం సాధించటమే. మహేంద్ర, ఎన్ని అల్లర్లు సృష్టించైనా, ఎన్ని లారీలు జనాన్ని తెచ్చి బాంబులు వేసి పేల్చి చంపినా మనకు ఈ రాష్ట్రంలో ఎవ్వడు ఎదురు నిలవకుండా చేయాలి. ఈ ఆనంద సమయంలో మహేంద్ర మన లక్ష్మీపాపతో విందు చేసుకున్నాం.